హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అన్నుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ మంది అండి. మంది అంటే ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తక్కువ పైసలతో ఎక్కువ క్వాంటిటీగా మనం ఇంట్లోనే కొంచెం కష్టపడ్డామంటే మంచిగా మంది రెడీ అవుతుంది. సింపుల్గా చూపిస్తున్నాను, చూసి నచ్చితే ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: చికెన్, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, ఇలాచి, కిస్మిస్, కాజు, నూనె, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, ధనియాలు, నిమ్మకాయ. ముందైతే మనం ఒక మిక్సీలో కొన్ని మిరియాలు, ఒక 4-5 ఇలాచీలు, కొంచెం అంతా చెక్క, కొన్ని లవంగాలు, కొంచెం జీలకర్ర, మీరు ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి. నేనైతే ధనియా పౌడర్ వేసాను. జాజికాయ కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది, చూసి వేసుకోవాలి. ఇలా సన్నగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మనం కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ పక్కకు పెట్టుకుందాము. దాంట్లో మనము తగినంత ఉప్పు, కారము, కొంచెం ఆయిల్ వేసుకుందాము. ముక్కగా గట్టిగా ఉండడానికి నిమ్మకాయ పిండుకోవాలి. వేసుకొని అంతగా మంచిగా మిక్స్ చేసుకుందాము. మీ దగ్గర కేసరి ఉంటే కొంచెం కేసరి వేయండి. మేమైతే కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాము. కేసరి కూడా వేసుకోవచ్చు. అంత మంచిగా మనం మిక్స్ చేసుకున్నాం కదా. చూడండి, చికెన్ పీసులు పెద్ద పెద్దగా ఇలా కట్ చేసుకొని దానికి ఘాట్లు పెట్టుకొని తీసుకురావాలి. ఇంకా మీ మసాలాలంతా మంచిగా మనకు చికెన్కి పట్టిద్దాము. లోపలికి అంతా మసాలాలు మంచిగా పట్టిస్తేనే లోపల నుంచి పచ్చి పచ్చిగా ఉండకుండా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు మంచిగా అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మీకు ఇలా ఎన్ని కావాలనో అన్నీ మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోండి. పెద్ద పీసెసే కదా ఉంటాయి. ఇట్లా మొత్తం అంతా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, అంతా మంచిగా పెట్టేసుకోవాలి. ఇలా అంతా మంచిగా మసాలాలు పెట్టుకొని ఒక 2-3 గంటలు అయితే మంచిగా మనము మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత 2-3 గంటలు అయినాక ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చిల్లులది ఉంటుంది కదా మనది చెన్ని, అది పెట్టేసుకొని 15 నిమిషాలు, ఒక 8 నిమిషాలు పెద్దగా, 7 నిమిషాలు చిన్నగా, మొత్తం అంతా కలిపి 15 నిమిషాలు పెట్టుకోవాలి. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది. తీసేసుకుందాము. ఇలా మీకు ఎన్ని కావాలనో అన్ని పీసెస్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం ముందైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయిలో నూనె వేసుకొని మనం ఉడకబెట్టేసుకున్నాం కదా పీస్ని, అది మంచిగా కాల్చుకుందాము. అంత మంచిగా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ మాత్రం 15 మినిట్స్లో ఉడికిపోతుంది. ఒక 7 మినిట్స్ హైలో, ఒక 8 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇట్లా మీరు ఎన్ని కావాలనో అన్ని పీసెస్ రెడీ చేసేసుకోవాలి. చూడండి, కాలవడం మాత్రం చూసుకొని, మాడిపోతుంది కింద అయినా కూడా కాలవాలి రెడ్గా, అప్పుడే మనకు చికెన్ క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత అట్లా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి మనం ఎండ్లనైతే బిర్యానీ చేస్తాము వెడల్పు దాంట్లో ఆ గిన్నె పెట్టేసుకొని కిస్మిస్లు, కాజు, బాదామ్స్ కొంచెం వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాము. చూడండి, ఇలా అయిపోయాక తీసుకొని పక్కకు పెట్టుకో. తర్వాత పక్కకు తీసేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకుందాము. ఉల్లిగడ్డ మాత్రం ఎర్రగా కావాలి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో అన్నీ మనం కరెక్ట్గా సరిపడంతా వేసుకొని చేసుకుంటాం కదా, బయట కొంచెం సప్పసప్పగా ఉంటుంది. చూడండి, ఇలా ఆనియన్స్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేయాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా, పెరుగు అవన్నీ ఏది అవసరం ఉండదు. జస్ట్ ఒక ఆనియన్ అంతే.
అల్లం ఎల్లిగడ్డ మనం మంచిగా అయిన తర్వాత మనం ఒక స్పూన్ అంతా మంది మసాలా తీసుకున్నాం కదా, దాన్ని వేసి కొంచెం వేపుకోవాలి. చూడండి వేగైతే పోయింది, చాలు. మనం ఏ గ్లాస్తోనైతే రైస్ నానబెట్టుకుంటామో బాస్మతి రైస్, ఆ గ్లాస్తోనే 1కి 1.5 వేసుకొని, ఇదైతే మనం చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి వేయాలి. నేను దాందే క్వాంటిటీ చెప్తున్నాను మీకు. ఒకవేళ మీరు 2 గ్లాసుల రైస్ తీసుకుంటే దానికి 3 గ్లాసులు వేయాలి. 1కి 1.5 లెక్క మనము క్వాంటిటీ పోసుకుంటాం కదా రైస్కి, అట్లనే మనం దీంట్లో 2కి 3 వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేస్తే సరిపోతుంది. వేసుకొని ఇట్లా మంచిగా అన్నం ఉడుకుతుంది కదా, రైస్ తెలిసిపోతుంది. అవే వాటర్ ఇందులో పోసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. చూడండి అన్నం అయితే కానికి వచ్చింది. ఇట్లా అయితే సరిపోతుంది. రైస్ మనకు ఒక 60% ఉడికిన తర్వాత మనము ఇంకా చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, చూడండి వీడియోలో చూస్తున్నట్టు అలా కలర్ రావాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ వేసుకోవాలి. ఇట్లా వెడల్పు గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది. నేనైతే టిష్యూతోని కవర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు టిష్యూతో చేసుకోకుంటే మనం గోధుమ పిండి నానబెట్టి బిర్యానీకి దమ్ చేస్తాం కదా, అలా చేయొచ్చు. టిష్యూతోనైతే తొందరగా దమ్ అవుతుంది, బాగుంటుందని చెప్పి నేనైతే టిష్యూని పెడుతున్నాను. మీకు నచ్చకుంటే అలా కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి అంత మంచిగా ప్యాక్ చేసేసుకోవాలి. తొందరగా దమ్ అయిపోతుంది, ఇంకా అస్సలు ఎక్కడ వెళ్ళదు గాడుపు. ఇట్లా అన్నీ మంచిగా పెట్టేసుకున్నాం కదా మనము. కొంచెం వాటర్ జీలకరిద్దాము టిష్యూల మీద. ఇంకా దానికి సరిపడంత మూత పెట్టేసి దానిపైన ఏదన్నా ఒకటి వెయిట్ పెట్టేసుకొని ఇంకా మనము దమ్కాయ వరకు ఉంచేసుకోవాలి. చూడండి దమ్కాయ అయిపోయింది. రైస్ కూడా పుల్లలు అయింది, చూడండి ఉడికిపోయింది కూడా రైస్. చూడండి వేడి చికెన్ మంది రెడీ అయిపోయింది. సింపుల్గా అయిపోయింది కదా. ఇంట్లో ఉన్న ఐటమ్స్ అండి, ఓన్లీ మసాలాలు అయితే అన్నీ ఇంట్లోనే ఉంటాయి. హ్యాపీగా మనం ఇంట్లో చేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం సూపర్గా ఉంటుంది. కాకపోతే చికెన్ మంది బయట కూడా చాలా బాగుంటుంది, కానీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా అని అయితే సింపుల్గా చూపించాను. ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.